కేసీఆర్ సార్ ఇక చూసినావా మా రేవంత్ అన్న చూడు ఇగో గింత గింత పెద్ద పెద్ద బిల్డింగ్ల కాడ తీసుకొచ్చి పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్ల టవర్లు కట్టిస్తున్నాడు. నువ్వేమో డబల్ బెడ్రూమ్లు అని చెప్పి మొత్తం నాసిరకంగా తంతె కూడా పడిపోయే గోడలను పెట్టించి ఎక్కడనో డంపింగ్ యార్డ్ల కాడనో లేకపోతే బొందలగడ్డల కాడనో తీసుకుపోయి హైదరాబాద్కు దూరంలో 50 కిలోమీటర్ల దూరంలో పోయి కట్టినావు. వాళ్ళు బతికేదేమో పేదోళ్ళు బతికేదేమో హైదరాబాద్లో బతికితే నువ్వు తీసుకుపోయి హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో పోయి డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు. అవి కమిషన్ల కోసమే కట్టించినావు. అవి నాసిరకంగా ఉన్నాయి. అవి తంతె కూడా పడిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు ఉండనికే పరిస్థితి కూడా లేదు. మరి రేవంత్ అన్న చూడు ఎవరు ఎక్కడ జీవిస్తుర్రో ఏ నియోజకవర్గంలో జీవిస్తుర్రో వాళ్ళకు అక్కడనే ఇండ్లు కట్టియాలి పక్కా ఇండ్లు అని చెప్పి ఇగో ఇంత కాస్ట్లీ ఏరియా ఇక్కడ దగ్గర నాకు తెలిసి ఎకరా 150 నుండి 200 కోట్ల విలువైనటువంటి భూమి. ఇంత కాస్ట్లీ భూమిలా రేవంత్ అన్న ఇందిరమ్మ ఇండ్లు మా పేదల కోసం కట్టిస్తున్నాడు. నువ్వేమో నీ ఫామ్ హౌస్లు కట్టుకోవాలి కాస్ట్లీ వీటిలలో పోయి, కానీ పేదోళ్ళకు మాత్రం డంపింగ్ యార్డ్లలోనో లేకపోతే బొందల గడ్డలలోనో ఎవరు ఉండని జాగాలలో పాడుపడ్డ జాగాలలో తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే ఎవరు ఉంటారు సార్? నువ్వేమో మంచిగా ఫామ్ హౌస్లు కట్టుకుంటావు, పేదోళ్ళకేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఎక్కడనో గుంతలల్లా వాగులల్లా ఒడ్డులల్లా డంపింగ్ యార్డ్లలో పోయి కడితే ఎవరు ఉంటారు? ఇట్లాంటి జాగాలలో కట్టాలి. చూడు రేవంత్ అన్న చూడు, ఇదే నీ గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి ఏదో ఒకటి కబ్జా పెట్టేసి లేపి అమ్ముకొని పోతుంటే మొత్తం మింగి నీళ్ళు అవుతుంటే ఈ పాటికి. రేవంత్ అన్న చూడు పేదలకు వంచుతున్నాడు. పేదల ప్రభుత్వ భూములు పేదలకు వంచుతున్నాడు. నువ్వేమో ప్రభుత్వ భూములు దోసుకొని తిన్నావు, ఫామ్ హౌస్లు కట్టుకున్నావు. ఇట్లా పేదలకు వంచాలి. అందుకే రేవంత్ అన్న ప్రజాపాలన చేస్తున్నాడు. ప్రజలంతా రేవంత్ అన్నకే జై కొడుతున్నారు.